ఈరోజు నేను గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్వీట్ ఐటమ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ వెరీ సింపుల్ అండి. ఎంటీఆర్ ప్యాకెట్ 200 grams, 1 cup షుగర్, ఒక 5-6 ఇలాచి, డ్రై ఫ్రైకి సరిపడా ఆయిల్. అంతేనండి. వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని పిండి కలుపుకుందామండి. మరీ లూజ్గా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కలుపుకోవద్దు. మన చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలి. ఇలా కొన్ని పూసుకుంటా ఇలా మిక్స్ అయ్యేవా ఇలా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మా ఇంట్లో గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అండి. ఇలాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. పిండి పిసుక్కోవాలి, లేదంటే ఆయిల్లో బాల్స్ పగిలిపోతాయి. అప్పుడు గులాబ్ జామున్ రాదు. ఒక 10 minutes ఇట్లా మంచిగా పిసుక్కోవాలి. పిండి పిసుకడం అయిపోయింది కదండి. ఇప్పుడు బాల్స్ చేసుకుందాము. మన ఇష్టం అండి, ఎంత సైజ్ అయితే అంత సైజ్ చేసుకుందాము. నేనైతే ఇంత సైజ్ చేసుకుంటున్నాను. ఇలాగా నేను ఈ సైజ్ చేసుకుంటున్నాను. ఇలా స్మూత్గా క్రాక్స్ లేకుండా ఉండలు నీట్గా చేసుకోవాలండి. బాల్స్ రెడీ అయిపోయినాయి కదా. స్టవ్ వెలిగించుకుందాము. ఇట్లా వెడల్పు బౌల్ పెట్టుకుందామండి, గిన్నె. గులాబ్ జాము మంచి ఫ్రీగా ఉండడానికి పాకం పెట్టుకుందాం. వాటర్ పోసుకుందాం. షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. పాకం మరగాలండి. ఈలోపు మనం ఇలాచి దంచుకుందాము. ఇలాచీ వేసుకున్నాం కదా. పాకం మరగనిద్దామండి బాగా. ఒకసారి టేస్ట్ చూద్దాము స్వీట్ కోసం, ఎంత స్వీట్ ఉందని. కొంచెం స్వీట్ తక్కువైందండి, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకొక 1/2 కప్పు. మిక్స్ చేసుకుందాము. బాండీ పెట్టుకొని బాల్స్ ఫ్రై చేసుకుందామండి. డ్రై ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఒక 5-6 వేసుకొని ఫ్రై చేసుకుందాము. పగిలిపోకుండా, ఇరిగిపోకుండా మెల్లిగా స్లోగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు
ఇలా ఫ్రై చేసుకుందామండి. చూడండి కలర్ వస్తున్నాయి. ఇలా స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఫ్రై అయినాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఒక ప్లేట్లో తీసుకుందాము. ఫ్రై చేసుకుందాము. ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి కూడా రెడీ అయ్యి. పాకం రెడీ అయిపోతుంది. ఇంకొక 10 minutesలో పాకం రెడీ అవుతుంది. ఒకసారి కలుపుకుందాం. ఇవి ఇప్పుడు పాకంలో వేసుకుందామండి. వేసుకొని ఒక 5 minutes ఇలా ఉడకనిద్దాం. ఇందులోనే అంటే పాకం దీనికి గులాబ్ జామున్కి బాగా స్వీట్నెస్ పడుతుంది మంచిగా. ఇందులోకి పాకం అనేది వెళ్తుంది మంచిగా. చూసారా ఎంత పెద్దగా అవుతున్నాయో, ఉబ్బినాయి కదా గులాబ్ జామున్. ఇలా ఉబ్బితేనే లోపల పిండి పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా మెత్తగా వస్తాయండి. అంతేనండి. ఇది ఒక 1/2 hour మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 hour వరకు కదిలించకుండా మూత పెట్టేద్దాం. నానతాయి గులాబ్ జామున్. ఒక 1/2 hour పాకంలో నానాలండి. అంతే. రెడీ అయిందండి గులాబ్ జామున్. మన వేడి గులాబ్ జామున్. ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.